వెల్కమ్ టు అగ్మాక్స్. ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనవి అన్నదాత సుఖీభవ మరియు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకాల ప్రయోజనాలు రైతులకు సక్రమంగా అందాలంటే ఇప్పుడు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చాలా కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో ప్రతి రైతుకు 11 అంకెల యూనిక్ ఐడి నంబర్ జారీ చేస్తారు. రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతు ఈ యూనిక్ ఐడి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ వంటి పనులు ముఖ్యమైన ప్రభుత్వ పథకాల కోసం ఈ యూనిక్ ఐడి అనివార్యం కానుంది. అంటే భవిష్యత్తులో ప్రభుత్వ ప్రయోజనాలు పొందాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నంబరు తప్పనిసరి అవుతుంది. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవడానికి ఈ నెల 28వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. కాబట్టి రైతులు ఆలస్యంగా చేయకుండా వెంటనే నమోదు చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సేవా కేంద్రాల్లో ఈ 11 అంకెల యూనిక్ ఐడి నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. గత ఏడాది నుంచి వివిఏలు అంటే విలేజ్ వాలంటీర్ వ్యవస్థ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నమోదు చేసుకునేందుకు రైతులు తమ ఆధార్ కార్డు నంబరు, భూమి పట్టాదారు పాస్ పుస్తకం వివరాలు, అలాగే ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వాలి. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది ఈ వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ప్రక్రియ పూర్తయ్యాక రైతు ఇచ్చిన మొబైల్ నంబర్కు 11 అంకెల యూనిక్ ఐడి మెసేజ్ రూపంలో వస్తుంది. అధికారుల ప్రకారం భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల కోసం ఈ ఫార్మర్ రిజిస్ట్రీ యూనిక్ ఐడి ప్రామాణిక పత్రంగా పరిగణించబడుతోంది. అందుకే రైతులు రైతు సేవా కేంద్రాల సహాయకులను సంప్రదించి గడువు ముగిసేలోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నమోదు గడువు ముగియడానికి మరో 3 రోజుల సమయం మాత్రమే ఉండడంతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అయినప్పటికీ కొంతమంది రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, మరికొందరు మరణించడం, కొందరు యూనిక్ ఐడి నమోదు విషయంలో ఆసక్తి చూపకపోవడం వంటి కారణాల వల్ల నమోదు పూర్తి కాలేకపోతుంది. అంతేకాకుండా భూమి సర్వే నంబర్లు తప్పుగా ఉండడం, కోర్టుల్లో భూ వివాదాలు ఉండడం వంటి సమస్యలు కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల వారీగా ఇంకా నమోదు చేసుకుని రైతుల వివరాలను సేకరిస్తూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకుని భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నిరాటంకంగా పొందాలని సూచిస్తున్నారు.